శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. తులారాశి వారికి జూలై మాసంలో వారి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో ఆ గ్రహాల యొక్క ప్రభావం మీ ఆరోగ్యం, ధనం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, పిల్లలు, విద్య, విదేశీ అవకాశాల మీద ఎలా పని చేయబోతున్నాయో ఈ వీడియోలో మనం శాస్త్రీయంగా తెలుసుకుందామండి. ఈ నెలలో ప్రత్యేకంగా గురుగ్రహం 10వ ఇంట్లో ఉండటము, రాహు 5వ ఇంట్లో, శని 6వ ఇంట్లో, కుజుడు 8వ స్థానంలో మరియు రవి, బుధ, శుక్ర గ్రహ సంచారాలు ఇవన్నీ కూడా మీ జీవితంలో పని, ఆరోగ్యం, సంబంధాలు, విద్య, పిల్లల మీద తీవ్ర ప్రభావం అయితే చూపించబోతున్నాయి. ముందుగా ఈ నెలలో ప్రధాన గ్రహ గోచారం చూస్తే జూలై 16వ తారీఖున రవి కర్కాటక రాశిలోకి మారి మీ యొక్క జాతకంలో, మీ యొక్క రాశి చక్రంలో 10వ స్థానంలోకి వస్తారు. ఇక్కడ జూలై 7న బుధుడు మిథున రాశిలోకి వక్రగతిలో వెళ్తారు. జూలై 5వ తారీఖున సింహరాశిలోకి శుక్రుడు వస్తారు, మీకు 11వ స్థానం అవుతుంది. ఇవి కాకుండా గురుగ్రహం మీ 10వ ఇంట్లో ఉన్నారు, ఇది 12 సంవత్సరాల తర్వాత వచ్చే ముఖ్యమైన స్థానం. రాహు 5వ ఇంట్లో ఉన్నారు కదా, శని 6వ ఇంట్లో, కుజుడు 8వ ఇంట్లో. ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఇవి మొత్తంగా మీ యొక్క ఉద్యోగము, వ్యాపారము, ప్రేమ, పిల్లలు, విదేశీ మరియు ఫైనాన్స్ మీద బలమైన ప్రభావితం చూపే అవకాశం అయితే ఉన్నాయండి. మొదటిగా ఆరోగ్యం గురించి చూస్తే హెల్త్ ఈజ్ వెల్త్ కదా. జూలై 1 నుంచి 7వ తారీఖు వరకు కూడా ఈ మొదటి వారం మీ ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా ప్రాధాన్యంగా చూడాలి. ఏదైనా ఈఎన్టీ సమస్యలు, చెవి, ముక్కు, గొంతు సంబంధమైన చిన్న చిన్న సమస్యలు, స్కిన్ ఎలర్జీస్ కావచ్చు, ఏదైనా పింపిల్స్ రావటము, ఇరిటబిలిటీ, కోపము, మెంటల్ రెస్ట్లెస్నెస్, ఇలాంటి ఇబ్బందులు రావచ్చు. రాహు 5వ ఇంట్లో ఉన్నారు, శని 6లో ఉండటం వల్ల ప్రత్యేకంగా కడుపు సంబంధమైన సమస్యలు, కడుపు ఉబ్బరం అంటే బ్లోటింగ్ అంటాం కదా, డైజెషన్ ఇష్యూస్, కాన్స్టిపేషను, ఇవి కాస్త వచ్చే అవకాశం కనపడుతుంది. ప్రయాణ సమయంలో అయితే ఈ సమస్యలు మరింతగా ఎక్కువగా ఉంటాయి. బయట తిరిగే వాళ్ళకి, బయట ఫుడ్ తీసుకునే వారికి కాబట్టి టైమ్లీ ఫుడ్ తీసుకోవాలి, క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి, వాటర్ తగినంతగా తీసుకోవాలండి. బయట తిరగడం వల్ల ఆయిలీ ఫుడ్, షుగర్ ఐటమ్స్, స్వీట్స్ పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిదండి. శని ప్రభావం వల్ల ఏదైనా కొంచెం భుజం నొప్పి కానీ, మజిల్ ఫెటీగ్ అయినట్టుగా, కాళ్ళలో కొంచెం వాపులు, చిన్న చిన్న వాపులు, ఇలాంటి శరీర బాధలు కూడా రావచ్చు. ఇది గోచార ఫలితాలే, 100% కన్ఫర్మ్ కాదండి. జూలై 7 తర్వాత ఇంప్రూవ్ అవుతుంది. శుక్రుడు రాశి మారినప్పుడు మీ యొక్క హెల్త్, 3, 2 గణనీయంగా ఇంప్రూవ్ అవుతాయని చెప్పవచ్చు. రాశాధిపతి అయినే కాబట్టి శరీరంలో లైట్నెస్, మనసులో కొంత శాంతిగా ఉండడం, కోపము, ఇరిటబిలిటీ తగ్గడం లాంటి పాజిటివ్ చేంజెస్ కనిపిస్తాయి. ధనము, ఫైనాన్స్, సంపద కనుక చూస్తే జూలై 1 నుంచి 7 వరకు అధిక ఖర్చులు. మొదటి వారం ఏంటంటే ఫ్యామిలీ లయబిలిటీస్, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా హౌస్ హోల్డ్ సెటప్, గ్యాడ్జెట్స్, ఇవన్నీ వీటి మీద ఎక్కువగా ఖర్చు అయ్యే అవకాశం ఉంది. మీకు రావాల్సిన ఇన్కమ్, పేమెంట్, సాలరీ కొంతవరకు ఆలస్యం అవుతుందని కూడా గోచార ఫలితాలు కాస్త సూచిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో పెద్ద పెట్టుబడులు, అనవసరమైన షాపింగ్ అనేది కొంత కంట్రోల్ చేసుకోవడం మంచిదండి. జూలై 8 నుంచి 31 మధ్యన 3 విధాలుగా ధనలాభం ఉంటుంది. జూలై 8 తర్వాత మీ యొక్క ఆర్థిక స్థితి బలంగానే ఉంటుందని చెప్పవచ్చు. మీకు ఏదైనా అనుకోని డీల్స్, దాని ద్వారా కొంచెం అనుకోని ఒప్పందాలు, ఆలస్యంగా ఉన్న శాలరీస్ లాంటివి ఏమైనా ద్వారా కానీ, కమిషన్స్ ద్వారా కానీ, ఇన్సెంటివ్స్ కూడా కొన్ని రావడం అనేది జరుగుతుంది. సక్సెస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు, స్టాక్, మ్యూచువల్ ఫండ్స్, ట్రేడింగ్, ఇలాంటి వాటి ద్వారా. కానీ ఇది రిస్క్తో కూడుకున్న వ్యవహారం కాబట్టి అనుభవస్తుల సలహాల మేరకు చేయాలండి. నెట్వర్క్ ద్వారా ఎక్స్ట్రా ఇన్కమ్, కాంట్రాక్ట్స్, సోషల్ సర్కిల్ ద్వారా కూడా వచ్చే లాభాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 3 ప్రధానమైన ధన మార్గాలుగా చెప్పవచ్చు. మనీ ఫ్లో అనేది ఈ కాలంలో ప్రీవియస్ అవుట్ఫ్లోని కొంత బ్యాలెన్స్ చేసేదిగా ఉంటుందండి. ఉద్యోగము, కెరీర్ కనుక చూస్తే ఇప్పుడు జాబ్, కెరీర్ ఫలితాలు చూద్దాం. జూలై 1 నుంచి 20 వరకు వర్క్ ప్రెషర్ ఉంటుంది. ఈ కాలంలో మీపై వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుందండి. మీ పనితో పాటు ఇతరుల పనులను కూడా మీరు కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉండొచ్చు. డెడ్ లైన్స్, టార్గెట్స్, రెస్పాన్సిబిలిటీస్, ఇవన్నీ కూడా కంబైన్ అయిపోయి మీ షెడ్యూల్ని చాలా టైట్గా చేస్తాయని చెప్పాలి. అయినా గురుడు 10వ ఇంటిలో ఉండటం తులారాశి వారికి కెరీర్లో ఒక లిఫ్ట్ ఇచ్చే స్థానం అండి. అది బలమైన స్థానం కాబట్టి గురుడికి అది. ఇది ప్రమోషన్స్ కానీ, కొంతమందికి ట్రాన్స్ఫర్స్ కావచ్చు, మరి కొంతమంది మేనేజ్మెంట్, టీచింగ్, కన్సల్టింగ్, టీము, లీడర్షిప్ రోల్స్లో ఉన్న వారికి మంచి అవకాశాలను తీసుకొస్తుందని చెప్పవచ్చు. ఆఫీస్లో మీ యొక్క కోరికలు, విషెస్ క్రమంగా ఫుల్ఫిల్ అవుతాయని చెప్పవచ్చు. పదవి, వెల్త్ రెండిట్లో కూడా గెయిన్ కనిపిస్తూ ఉంది.
జూలై 20 తర్వాత పనిలో ఫలితాలను హార్వెస్ట్ రాబట్టుకోవడం, జూలై 20 తర్వాత మీ చేస్తున్న హార్డ్ వర్క్ రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. మీ యొక్క వర్క్ ఎథిక్, డిసిప్లిన్, లీడర్షిప్ మొదటి 20 రోజుల్లో ప్రతి వారికి కూడా కనిపించడంతో తర్వాత కాలంలో రికగ్నిషన్, అప్రిషియేషన్, కొన్ని సందర్భాల్లో పోస్ట్ రిలేటెడ్ బెనిఫిట్స్ కూడా ఇవన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుందని గోచార ఫలితాల రీత్యా మనకు తెలుస్తుందండి. మరి వ్యాపారము చూస్తే అంటే బిజినెస్ కనుక చూస్తే జూలై 7న బుధుడు 9వ స్థానంలోకి వెళ్తారు, అంటే మిథునానికి స్వస్థానానికి వెళ్తారు. మీ యొక్క భాగ్యము కానీ లక్ కానీ ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మొత్తం మీద బలపడతాయని చెప్పవచ్చు. ఈ కాలం అనేది కొత్త ప్లాన్స్ని ఎగ్జిక్యూట్ చేయడానికి, ట్రేడింగ్ ఏదైనా మొదలు పెట్టడానికి, స్టాక్ మార్కెట్లో లాజికల్ క్యాల్కులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. సో ఏదైనా ఎంఎన్సీస్తో టైఅప్ అవ్వటం కానీ నెట్వర్క్ ద్వారా సెక్యూర్ చేసే అవకాశం కనపడుతూ ఉంది. సోషల్ మీడియా, ఆన్లైన్ మార్కెటింగ్ కనుక ప్రాపర్గా ఉపయోగిస్తే మీ పెండింగ్ వర్క్లని క్లియర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ యొక్క రవిగ్రహం 9వ స్థానంలో ఉంటారు కదా జూలై 15 వరకు. ఈ సమయంలో గవర్నమెంట్ సంబంధమైన పనులు, ఫారిన్ వర్క్స్ స్ట్రక్ అయ్యి ఉంటే మెల్లిమెల్లిగా రిజాల్వ్ అవుతాయని చెప్పవచ్చు అండి. మరి ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబ జీవితం కనుక చూస్తే, ముఖ్యంగా ప్రేమ సంబంధాలు కనుక చూస్తే మొదటగా రాహు 5వ ఇంట్లో ఉన్నారు తులారాశి వారికి. కాబట్టి ప్రేమ జీవితంలో కొంత డౌట్స్ ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఉండొచ్చు. నిజంగా నా మీద ప్రేమ ఫీలింగ్ అనేది ఉందా, అలాంటి ఇంటర్నల్గా కొన్ని కనిపిస్తూ ఉండే భావనలు, సడన్ ఫైట్స్ కూడా రావచ్చు. తర్వాత వెంటనే ప్యాచప్ అలాంటి ప్యాటర్న్ ఈ నెలలో చూడవచ్చు. 5వ అధిపతి శని 6లో ఉన్నాడు, 5లో రాహు ఉన్నారు కాబట్టి ఇలాంటివి ఉంటాయండి. సో క్లాషెస్ కూడా కొంచెం ఎక్కువగా ఫ్యామిలీ, కెరీర్ వీటి మీద స్ట్రెస్ వల్ల రిఫ్లెక్ట్ అవుతూ ఉండొచ్చు. కానీ శుక్రుడు ఈ 5వ ఇంటికి దృష్టి పెట్టడం వల్ల ఏదైనా అండర్లయింగ్ అట్రాక్షన్ లాంటిది సో ఉంటుంది. రొమాన్స్ అయితే బలం కోల్పోదు. జూలై 5 తర్వాత డైనమిక్స్, అండర్స్టాండింగ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతాయి. సో దాంపత్య జీవితం గురించి కనుక చూస్తే కుజుడు 8th హౌస్లో 8వ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఆరోగ్యం మీద కొంత జాగ్రత్త తీసుకోవాలి. సో వారికి మైగ్రేన్ కావచ్చు, తలనొప్పి కావచ్చు, ఫుడ్ రిలేటెడ్ అలర్జీస్ కావచ్చు, ఇన్ఫెక్షన్స్ ఇవి రావచ్చు అండి. కుజ ప్రభావం వల్ల పార్ట్నర్లో కొంచెం అగ్రెసివ్నెస్ పెరుగుతుంది, కోపతాపాలు ఉంటాయి వారికి. అలాగే మీ యొక్క మాటల్లో కూడా, ఎందుకంటే అష్టంలో ఉన్న కుజుడు మీ వాక్కు స్థానాన్ని చూస్తాడు, హార్డ్నెస్ ఎక్కువ కనపెడుతూ ఉంటుంది. ఇది వ్యాపారం, పర్సనల్ రిలేషన్స్ రెండింటిలో కూడా కాన్ఫ్లిక్ట్స్, మిస్అండర్స్టాండింగ్స్ కారణం కావచ్చు. కాబట్టి మీ యొక్క స్పీచ్, మీ యొక్క టోన్ మీద జాగ్రత్తగా కంట్రోల్ ఉంచుకోవాల్సిన అవసరం కనపడుతుంది. అయినా స్పౌస్ సపోర్ట్ ఓవరాల్గా స్ట్రాంగ్గా ఉంటుంది, నో డౌట్ అట్ ఆల్. జాయింట్గా డెసిషన్స్ తీసుకోవడం, షాపింగ్కి వెళ్ళటం, రిలేటివ్స్ ఇంట్లోకి విజిట్ చేయడం ఇవి కలిసి చేసుకునే అవకాశం కూడా ఉంది. సో కుటుంబ పరంగా చూస్తే నెల మొదటి భాగంలో తల్లిదండ్రులతో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, కానీ అవి షార్ట్ లీవ్డ్గానే ఉంటాయండి. అదేవిధంగా చిన్న చిన్న ఫ్యామిలీ ట్రిప్పులు, చిన్న యాత్రలు ఈ నెలలో జరిగే సూచనలు కూడా కనపడుతూ ఉన్నాయి. మరి విద్యార్థుల విషయంలో చూస్తే ఈ యొక్క రాహు ప్రభావం వల్ల విద్యార్థులలో లోపల వారికి మానసికంగా ఏంటంటే, నాకు నిజంగా నా గోల్ ఏంటి, నా సబ్జెక్ట్ ఏంటి యాక్చువల్గా అన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు. సో బయటి ఒపీనియన్స్, ఫ్రెండ్స్ మాటలు మీ యొక్క మనసును చాలా ఈజీగా ఊగిసలాడే విధంగా చేస్తాయండి. ఇలాంటి సమయంలో బయటి మాటలని విన్నా అంతిమంగా మీ యొక్క సొంత లక్ష్యం మీద ఫోకస్ చేయడం అనేది చాలా ముఖ్యం అండి. మీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా, డ్రీమ్స్, డిజైర్స్ ఉంటాయి కదా, వాటి మీద ఫోకస్ చేయండి. సో ఫ్రెండ్స్తో డిబేట్స్, డిస్అగ్రిమెంట్స్ రావచ్చు. సో పాజిటివ్ వైపు చూస్తే ఏంటంటే తల్లిదండ్రులు మీకు ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తారు, మోరల్ సపోర్ట్ ఇస్తారు, ఇవన్నీ ఉంటాయండి. శని 6వ ఇంట్లో ఉండటం వల్ల విదేశాల్లో చదువు కావచ్చు, స్టేట్ చేంజ్ అవ్వటము, లాంగ్ డిస్టెన్స్ కోచింగు ఇవి మీ యొక్క మంచి కోసము మంచి ఆపర్చునిటీస్గా వస్తాయని చెప్పవచ్చు. పిల్లలకి ఈ నెల చాలా బిజీగా ఉండే నెల. ముందు కొంత లీజరు, రిలాక్సేషన్ కనుక ఉన్నట్లయితే ఇప్పుడు పెండింగ్ స్కూల్ వర్క్, కెరీర్ రిలేటెడ్ టాస్క్స్ క్యాచ్అప్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ప్రెషర్ను ప్రాపర్లీ కనుక మేనేజ్ చేస్తే పిల్లల డిసిప్లిన్, రెస్పాన్సిబిలిటీ అనేది పెరుగుతుంది. మరి ఇంతవరకు కూడా ఫలితాలు చూసాం కదా. ఈ యొక్క గ్రహ ప్రభావాలని పాజిటివ్గా ముందు తీసుకెళ్లాలంటే ఏ పరిహారం చేసుకుంటే బాగుంటుందయ్యా అంటే, రాశ్యాధిపతి శుక్రుడు కాబట్టి శుక్ర బీజ మంత్రం ఓం ద్రాం ద్రీం ద్రౌ సహ్ శుక్రాయ నమః అనే శుక్ర బీజ మంత్రాన్ని రోజుకి 105 సార్లు పఠిస్తూ ఉండండి. శుక్రుడు సహజంగా ప్రేమ, సంబంధాలు, ధనము, సౌందర్యము, వెహికల్, కంఫర్ట్స్ ఇవన్నీ బ్యాలెన్స్ చేస్తాడు. అదేవిధంగా 7వ అధిపతి 8లో ఉన్నారు కాబట్టి కుజ బీజ మంత్రం ఓం క్రాం క్రీం క్రౌ సహ్ భౌమాయ నమః అనే కుజ బీజ మంత్రాన్ని కూడా 105 సార్లు జపించండి. సో కుజుడి ప్రభావం వల్ల వచ్చే కోపము, యాక్సిడెంట్స్, అగ్రెషన్ తగ్గించడానికి ఇది ఒక శక్తివంతమైన ఉపాయం అని చెప్పవచ్చు అండి. అదేవిధంగా హనుమాన్ చాలీసా కూడా పఠనం చేయడం చాలా మంచిది. మీకు చతుర్థ పంచమాధిపతి శని అయ్యారు. శని అంటే సాటర్న్ డే అంటాం, శనివారం అంటాం. శని యొక్క మిత్రుడు హనుమాన్ కూడా, హనుమాన్ భక్తులను ఎలాంటి ఇబ్బంది పెట్టే అవకాశం లేదు కాబట్టి చేసుకుంటే మంచిదండి. అదేవిధంగా మీకు 11వ అధిపతి డిజైర్ ఫుల్ఫిల్మెంట్, నెట్వర్క్, ఫ్రెండ్స్ వీటికి సంబంధించిన గ్రహం రవి కాబట్టి ప్రతిరోజు మీ యొక్క ఆత్మస్థైర్యము, ఆత్మబలము పెరగాలి, ఆరోగ్యం పెరగాలి అంటే, కెరీర్లో రికగ్నిషన్ రావాలంటే సూర్య ఆరాధన చేసుకోవడం మంచిదండి. సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం, కుదిరితే ఆదిత్య ఉదయం చదవడం చాలా మంచిదండి. స్ట్రెస్గా ఉన్నప్పుడు ప్రతిరోజు ఓం నమః శివాయ శివ పంచాక్షరి మంత్రం పఠించండి.
చాలా పాజిటివ్గా ఉంటుంది, రిలాక్స్గా ఫీల్ అవుతూ ఉంటారండి. సో ఇవన్నీ కూడా కర్మలను శుద్ధి చేయడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. మొత్తం మీద చూస్తే జూలై 2026 అనేది తులా రాశి వారికి జూలై 1 నుంచి 7 తారీఖు లోపల ఆరోగ్యము, ఫైనాన్షియల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. చర్మ సంబంధం, ఈఎన్టీ, స్టమక్ ఇలాంటి వాటి మీద. జూలై 8 నుంచి 31 లోపల బలమైన ఫైనాన్షియల్ గెయిన్స్, ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంటుంది. వృత్తిలో గురుడు ఉన్నారు కాబట్టి ప్రమోషన్స్ కానీ, లీడర్షిప్ కానీ, టీచింగ్, కన్సల్టింగ్లో మేజర్గా ప్రోగ్రెస్ ఉంటుంది. బిజినెస్లో కొత్త కాంట్రాక్ట్లు, ఎంఎన్సీ టైప్స్, ఆన్లైన్ మార్కెటింగ్ ద్వారా సక్సెస్ అనేది కనపడుతూ ఉందండి. ప్రేమ, దాంపత్య జీవితంలో చూస్తే ఫైట్స్ ప్లస్ ప్యాచప్స్ ఈ రెండు ఉంటుందండి. ఫైటింగ్స్ ఉంటే మళ్ళీ ప్యాచప్ అవుతూ ఉంటుంది. సో కానీ అండర్లయింగ్ అట్రాక్షన్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది. ఏమి ఇబ్బంది బయటికి మాత్రం అలా చిన్న చిన్న గొడవలు పడుతూ టీకప్పుల తుఫాన్ లాగా ఉంటుంది. విద్యార్థులకు లాంగ్ డిస్టెన్స్, ఫారిన్ ఎడ్యుకేషన్ అవకాశం అనుకూలంగా ఉంది. పిల్లలకు బిజీగా ఉండే నెల ప్రొడక్టివ్ నెల అని చెప్పవచ్చు. కష్టం, ఒత్తిడి, ఛాలెంజెస్ ఉన్నా సరే సరైన పరిహారాలు, సెల్ఫ్ కంట్రోల్ మరియు ప్లానింగ్తో కనుక ఈ నెలను పురోగతి చేస్తే కనుక మంచి పురోగతి ఉంది. ధనలాభం, సంబంధాల మెచ్యూరిటీ వస్తుంది. ఆధ్యాత్మికంగా మీరు శాంతిగా ఉండగలిగితే కనుక, మానసికంగా బాగా ఉండగలిగితే అదే రిఫ్లెక్ట్ అయ్యి మీకు ఫిజికల్గా ఫలితాలు అనేవి కనబడబోతున్నాయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. ఇంతే కాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశాము. సో దీంట్లో ఏంటంటే మీరు రోజుకు ఒక వీడియో చొప్పున వాచ్ చేస్తూ ఉంటే 30 days తర్వాత మీ యొక్క గోచారం, మీ యొక్క జాతకం మీరే పరిశీలించుకున్న వారు అవుతారండి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం మీ యొక్క కోర్స్ లింక్ను డిస్క్రిప్షన్లో ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ డిస్కౌంట్లో ఇది ఉంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.